హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోని పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం వాటర్ అనేది వచ్చాయి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కర్రీ అనేది ఉడుకుతుంది. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు కర్రీ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ ఉండే ఆనియన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.